హాయ్, వెల్కమ్ టు శ్రీలుస్ కిచెన్ హబ్. ఈరోజు మనం 3 రకాల దోశలు చేసుకుందామా, కొంచెం హెల్దియర్ వర్షన్లో. ఒకటి గీ కారం దోశ, ఒకటి ఆనియన్ క్యారెట్ దోశ, ఒకటి పన్నీర్ దోశ. దోశ బ్యాటర్ కోసం 2 గ్లాసుల నార్మల్ బియ్యంనే తీసుకుంటున్నానండి. మీరు ఈ ప్లేస్లో ముడి బియ్యం కూడా తీసుకోవచ్చు, అంటే బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినప్పప్పు, 1 గుప్పెడు కందిపప్పు, 1 గుప్పెడు ఎర్రపప్పు ఉంటుంది కదా అది, కొన్ని పెసర్లు, 1 గుప్పెడు కొర్రలు కూడా వేసుకున్నాను. కొర్రల వల్ల కొంచెం కరకరలాడుతూ వస్తాయండి దోశలు, అందుకే కొర్రలు వేస్తున్నాను. కొంచెం పొట్టు మినపప్పు కూడా వేస్తున్నాను. తర్వాత ఇవి బాగా శుభ్రంగా కడుక్కొని పొద్దున్న నానబెడితే ఈవినింగ్ వరకల్లా ఇలా మంచిగా నానిపోతాయండి. ఇలా కలర్ఫుల్ పప్పులు వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దోశలు, అందుకే ఇవన్నీ పప్పులు వేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి, ఎంత వీలైతే అంత మెత్తగా రుబ్బుకోవాలి. నెక్స్ట్ తెల్లారేసరికి ఇలా మంచిగా ఫర్మెంట్ అయి ఉంటుంది చూడండి. ఇప్పుడు మీకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత పెనం పెట్టుకొని పెనంకి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఉల్లిపాయతోని అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది నాన్ స్టిక్ కాదండి, ఐరన్ది. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని కొన్ని వాటర్ జీలకరిస్తే ఏంటంటే మనం దోశ పోసిన తర్వాత చాలా హోల్స్గా చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి, ఇలా అలా నీళ్ళు జీలకరించుకుంటే ఇంత బాగా హోల్స్ అన్నీ వస్తాయన్నమాట. దోశలు వేయడానికి మాత్రం నేను ఐరన్ పెంకనే వాడతానండి, ఎందుకంటే చాలా బాగా వస్తాయి దానిపైన. సో ఇలా అంతా కాలిన తర్వాత అంచులు జాగ్రత్తగా తీస్తూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, కరకరలాడుతూ. ఇప్పుడు మనం గీ కారం దోశ వేసుకుందాం. మన దగ్గర ఎలాగో ఇడ్లీ కారం ఉంటుంది కదా, అది కూడా మీకు కావాలంటే నేను త్వరలో షార్ట్లో పోస్ట్ చేస్తాను. అదంతా చల్లిన తర్వాత దానిపైన నెయ్యి వేసుకొని ఇలా కరచితోని మొత్తం స్ప్రెడ్ చేయండి. అంతే, మన గీ కారం దోశ రెడీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మనం ఆనియన్ క్యారెట్ దోశ వేసుకుందామా. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అంతా స్ప్రెడ్ చేయాలి. తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోండి. తర్వాత చిన్న చిన్న స్లైసెస్ పచ్చిమిర్చిలు కూడా వేసుకోండి, కొత్తిమీర కూడా వేసుకోండి. చిన్నపిల్లలకు మాత్రం పచ్చిమిర్చిలు అవాయిడ్ చేయండి. తర్వాత దీనిపైన ఆయిల్ వేసి కొంచెం అలా కర్చీతోని ట్యాప్ చేయండి. మొత్తం కాలిన తర్వాత తీయడమే. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుందండి, ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లాస్ట్ మై ఫేవరెట్ దోశ పన్నీర్ దోశ. ఈ పన్నీర్ దోశకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇచ్చేది ఈ పొడి, ఈ మసాలా పొడి మా ఫ్రెండ్ చెప్పిందండి నాకు. ఈ పన్నీర్ దోశకి ఇది వేస్తే అద్భుతంగా ఉంటుంది టేస్ట్, మీరు కూడా ఇది ట్రై చేయండి. ఈ పొడి ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మనం దోశ వేసుకున్న తర్వాత ఆ పొడి వేసుకొని దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా పన్నీర్నంతా గ్రేట్ చేసుకోండి. దానిపైన అంచులు మెల్లిగా తీస్తూ చూడండి ఇలా చుట్టేసుకోండి. ఈ దోశ మై ఫేవరెట్ దోశ అండి, అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైన దోశ. ఆ సీక్రెట్ పౌడర్ ఎలా తయారు చేస్తారో చెప్తాను. ఫస్ట్ పుట్నాలు తీసుకోవాలి 1 కప్పు. తర్వాత 5-6 ఎండుమిర్చీలు డైరెక్ట్గా వేసేయడమే. తర్వాత ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి సీక్రెట్ పౌడర్. తర్వాత కొబ్బరి చట్నీ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. దానికోసం 1 కప్పు పల్లీలు వేసుకోండి, 2 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. అందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి, మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. అందులోనే సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ముందుగా ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, నాకు మినపప్పు వేస్తే చాలా ఇష్టం అందుకే నేను ఎక్కువ వేస్తున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత నేను కొంచెం పసుపు వేస్తున్నాను, అది పూర్తిగా ఆప్షనల్, వేయకపోయినా పర్లేదు. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అది చిటపట్లాడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడి అంతా అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఇక మన కొబ్బరి పచ్చడి రెడీ, 3 రకాల దోశలు రెడీ. నేను చేసిన దోశలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.